ఎవరండి దేవుని గూర్చి ఆలోచన కలిగి ఉన్నారు? దేవుడు మాటలంటే మనిషికి బొత్తిగా భయం లేదు. దేవుని మాటలంటే పట్టింపు లేదు. ధనం అంటే ఎంత దూరమైనా వెళతారు. ధనం కోసం అంటే ఎక్కడికైనా వెళతారు. రాష్ట్రాలు దాడుతారు, దేశాలు దాడుతారు. దేనికి? సంపాదన. నువ్వెక్కడికెళ్ళి సంపాదించినా బ్రతకాల్సింది దేవుని దయ వలనే. ఏ రోజైనా ఆయన కష్టాన్ని నువ్వు ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా దేవుని కష్టం మనుషులకు అర్థమైందా? పొలంలో కష్టపడుతున్న రైతు కష్టం అంటున్నావు. ఇంటిలో కష్టపడే నీ భార్య కష్టం చెప్పుకుంటున్నావు. కుటుంబ పోషణ కొరకు ఏమండి యజమానులు పడే కష్టాన్ని చెప్పుకుంటున్నావు. నేను ఎంత కష్టపడిపోతున్నాను, నేను ఎంత నలిగిపోతున్నానని చెబుతావే. కానీ నీకు ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో ఏ రోజైనా ఆలోచించావా? దేవుని కష్టం ఈ మనిషికి అర్థమైందా? లేదో, అర్థం కాలేదు. తిరిగి దేవుణ్ణి దూషించడానికి మనిషి తన నోరు విప్పుతున్నాడు. దేవుడు పడిన కష్టాన్ని గుర్తించలేక తిరిగి దేవుణ్ణే నిందిస్తున్నాడు మనిషి. అంత ఎత్తు ఎదిగిపోయావా నువ్వు? నువ్వు బ్రతికే బ్రతుకు ఎవరి వలనో తెలుసా? ఆ దేవుని వలనేనయ్యా. ఆ దేవుని కష్టమేనయ్యా. దేవుడు ఏమి పని చేయటం లేదు అనుకుంటున్నారా? ఏమండి, దేవుని కష్టం ఈ ప్రకృతి వెనుక ఉంది.